లేదయ్యా, నా ఆలోచనలు సరిగా లేవయ్యా, నా చూపు సరిగా లేదయ్యా. అయ్యా, నాకు జాగ్రత్త నేర్పించావయ్యా ఈరోజు అని నువ్వు అనుకుంటున్నావు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నన్ను రక్షించడానికి ఆయన భూమికి వచ్చున్నాడు. ఈ పాపును రక్షించడానికి ఆయన లోకానికి వచ్చున్నాడు. నీతిమంతుల కొరకు రాలేదు కానీ పాపులను రక్షించడానికి భూమికి వచ్చినాడు. ఆరోగ్యం కలిగినటువంటి వాడికి వైద్యం అక్కర్లేదు, బలహీనుడి కోసమే వైద్యము వచ్చింది. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు కూడా నన్ను రక్షించడానికి లోకానికి వచ్చినాడని విన్నావా? ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయము. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణం ఉండగానే ప్రభువుని నమ్ముకో. ఎందుకు తెలుసా? ఏ దినం ఏమి సంభవిస్తుంది ఎవరికి తెలియదు. బయటికి వెళ్తున్నాము, మళ్ళీ తిరిగి వస్తామా లేదా? చావుకి ఏసుకి గ్యారెంటీ లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. అందుకే జాగ్రత్తగా ఉండు. హృదయమనే పుట్టిలో వాక్యాన్ని నింపుకో. ఆ వాక్యం చేత ముద్రించబడే వారిగా ఉండాలి. ఆ వాక్యం చేత నెరవేర్పు వాక్యం కలిగి ఉండాలి. ఆ వాక్యం చేత మనము సిద్ధపాటు కలిగి బుద్ధి కలిగినటువంటి కంటెంట్లాగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడా, మహోన్నతుడా, సర్వత్రియామి, సర్వ సృష్టికి కారణమవుతుడా, జీవ కలిగినటువంటి గొప్ప దేవా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి గొప్ప దేవా, ఈరోజు మీరు చదివిస్తున్నటువంటి ఈ ఆరాధన మీరే ప్రభువా, మీరే మహిమ తెచ్చుకోవడానికి స్తోత్రాలయ్యా. ప్రభువా, పాట ద్వారా నేను భయపరుచున్నావు. వాక్యము ద్వారా నీవు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు అయ్యా. విన్న ప్రతి ఒక్క బిడ్డ ప్రభువా జాగ్రత్త కలిగి ఉండి, జాగ్రత్తగా నిన్ను వెతికి, పూర్ణ మనసుతో పూర్ణ వివేకముతో నిన్ను ఈ దేవుడైన యెహోవాను సేవించిన యెడల ప్రభువా ఇవన్నీ కూడా నీకు దీవెనలు వస్తాయని సెలవిచ్చిన రీతిగా ప్రభువా మా అవసరతల కోసం మేము రాకూడదయ్యా నీ సన్నిధికి. అయ్యా, నేను మిమ్మల్ని వాడుకోకూడదయ్యా, కానీ పాపినైన మా బ్రతుకులు మార్చయ్యా, ఈ నీచపు బ్రతుకులు మార్చయ్యా. అయ్యా, మా జీవితంలో ప్రభువా చూపుల్లోను, ఆలోచనలు, నడవడిలో ఈ వారం అంతా తప్పిపోయింది అయితే మమ్మల్ని యేసుక్రీస్తు నామములో క్షమించండి అయ్యా. అయ్యా, పాపులైన మా బ్రతుకులు మార్చి మాకు ఈ స్థితిని ఇచ్చావయ్యా. ఇంకా మేము తప్పిపోకుండా ప్రభువా వాక్యములు స్థిరత్వం కలిగి ధైర్యవంతులుగా ప్రభువా శ్రమ వచ్చిందని బాధపడకుండా, కృంగిపోకుండా, అధైర్యంతో ఉండకుండా ధైర్యపరిచేయ మమ్మల్ని. నీ వాక్యము చేత మమ్మల్ని తృప్తిపరిచేయ, నీ వాక్యము చేత మమ్మల్ని బలపరిచి, నీ వాక్యము చేత మమ్మల్ని నీ రాజ్య వారసులుగా మమ్మల్ని చేసుకోవడానికి జాగ్రత్త కలిగి ఉండే కృపను మాకు దయచేయమని కోరుతాను. వాక్యం తక్కువ బిడ్డ కూడా వ్యర్థం చేసుకోకుండా అర్థమైన రీతిలో బిడ్డలకు నేర్పించండి. ఆ వాక్య ప్రకారం నడిచిన ఆయన మీ రాజ్యములో మేమందరం కూడా స్థానాన్ని సంపాదించుకునే కృపను దయచేయి. ఈ లోకంలో మేము ఏమి తీసుకురాలేదయ్యా, ఏమి తీసుకెళ్ళలేమయ్యా. అయ్యా, ఉన్నాము మేము సిద్ధపాటు జీవితం కలిగి బుద్ధి కలిగినటువంటి కంటికల్లాగా మేము కూడా సిద్ధపడే కృపను దయచేయి. బుద్ధి లేనటువంటి వారిగా మేము ఉండకూడదయ్యా, బుద్ధి కలిగినటువంటి వారిగా జాగ్రత్త కలిగి ఉండి మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయం నాకు భావించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీకు మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాం. మా ప్రభువు మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ నుండి, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సాహసం, సన్నిధి, సమాధానం ప్రపంచ రాష్ట్రాలు పరిపాలించే నాయకులకి, తోడు పరిశుద్ధులకి, ఈ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు ఇప్పుడు ప్రతి యొక్క కృపమైన ఉండుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమిచ్చి, ప్రభు శిలువ రక్తమిచ్చి, ప్రభు యేసు నామమునకు నిత్యము కలుగును. అపవాది నాశనం.
పరిశుద్ధ